నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మన టీచర్ రావడం చాలా సంతోషంగా ఉంది. గతంలో టీచర్ మండలంలోని నాగారం విలేజ్కి రావడం చాలా సంతోషంగా ఉంది. గతంలో టీచర్ రాగానే టీచర్ శివుడు టెంపుల్ గుర్తుకొస్తుండే. కాబట్టి గతంలో నేను జడ్పీ చైర్పర్సన్గా ఉన్నప్పుడు 10 సంవత్సరాలు ఇక్కడ చేసిన అనుభవం ఉన్నప్పుడు అప్పుడు టీచర్ ప్రతిసారి జాతరకి 70 లక్షలు, 1 కోటి రూపాయలు, 20 లక్షలు, 70 నుంచి 1 కోటి పైన ఇవ్వడం జరుగుతుంది ప్రతి జాతరకి. కాబట్టి నిజంగా అభివృద్ధి చేసిన సంతోషం నాకు చాలా ఉంది. ఇక్కడ టీచర్ గుడ్డనే చాలా ఫేమస్. ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారిని ఇక్కడ నుంచి మీరు గెలిపించినారు, ఎంతో కష్టపడి మీరు గెలిపించినారు. ఇప్పుడు అదే కృషితో నన్ను కూడా గెలిపిస్తే నేను 5 సంవత్సరాలు మీకు అండగా ఉండి మీరు 10 రోజులు పార్టీ కోసం పనిచేయండి. నేను మీకోసం 5 సంవత్సరాలు పార్టీ కోసం పనిచేస్తా. మీ అభివృద్ధి సమస్యలు ఏదైనా కూడా నేను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తా. ఎండల నుంచి చాలా జాగ్రత్తగా మీరు ఇంటికి వెళ్ళాల్సిన అవసరం ఉంది. పొద్దుల నుంచి వెయిట్ చేస్తున్నారు. నిజంగా చాలా సంతోషం. నిన్న కూడా మా టీచర్ ఒక ఆమె వడదెబ్బకి చనిపోవడం జరిగింది. కాబట్టి దయచేసి మెల్లగా ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను. ఏదేమైనా కూడా మన ముఖ్యమంత్రి గారు వచ్చినాక 100 రోజులలో 6 గ్యారెంటీల పథకం, మా మహిళలకి ఉచిత బస్సు ఇవ్వడం, గ్యాస్ పథకం 2500 ఇవ్వడం, ప్రతి అకౌంట్లో 2500 మా మహిళలకు పడుతుంది. గతంలో మా మహిళల కోసం ఎవరు ఇవ్వలేదు, ఏ పథకం కూడా ఇవ్వలేదు. మా ముఖ్యమంత్రి వచ్చినాక ఎన్నో పథకాలు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఎలక్షన్ కోడ్ తర్వాత రైతు బంధు కానీ, డ్వాక్రా రుణమాఫీ, ఇంకా డ్వాక్రా మహిళలకి పావుల వడ్డీ ఇవన్నీ మాఫీ అవుతాయి. ఇంకొకటి ఏంటంటే రేషన్ కార్డులు లేవు చాలా మందికి. డబుల్ బెడ్రూమ్ ఇస్తాని గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇవ్వకుండా పెద్ద పెద్ద ఉన్న వాళ్ళకి ఇచ్చిండు. పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్న వాళ్ళకి, కార్లు ఉన్న వాళ్ళకి ఇవ్వడం జరిగింది. కానీ మన ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి ప్రతి పేదవాడిని ఆదుకుంటాడు. ఎందుకంటే ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు 3000 కాన్స్టిట్యూన్సీకి 3000 ఇస్తాడు. కానీ మా ఇక్కడ ఇన్ఛార్జ్ వదిలేశారు కానీ హరివర్ధన్ రెడ్డి గారు కానీ 3000 కాదు 10,000 ఇవ్వాలి, సరిపోవు అంటే 10,000 ఇస్తామని చెప్పడం జరిగింది. మీరు మెజార్టీ ఇస్తే 10,000 తప్పకుండా ఇస్తా, 10,000 ఇల్లు అన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు మంచి పని చేసి 10,000 ఇల్లు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రతి ప్రచారం చాలా బాగుంది. మొన్న రేవంత్ రెడ్డి గారు వచ్చిన ర్యాలీ కూడా పెద్ద ఎత్తున ఎక్కడ చూసినా మంచి గ్రాండ్గా జరిగింది. పెద్ద ఎత్తున జనాలు వచ్చినారు. ప్రజాస్పందన బాగుంది. సంపూర్ణ మద్దతు ఇస్తున్నారు. ఎక్కడ చూసినా బ్రహ్మాండంగా ప్రజలకు అది వస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు 100 రోజులలోనే 6 గ్యారెంటీలు, మా మహిళల కోసం 4 గ్యారెంటీలు పథకం ఇవ్వడం అనేది గొప్ప విషయం. ఇంకా చాలా కూడా ఎలక్షన్ కోడ్ తర్వాత ఇంప్లిమెంట్ చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. అందరూ అన్ని పార్టీలు గెలిస్తే మహిళలకు ఏం చేస్తారు? ముఖ్యంగా మా మహిళలు చాలా వరకు చట్టసభలోకి రావాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే 33% లోకల్ బాడీస్ వచ్చింది. లోకల్ బాడీస్ 33% అన్నట్టుగా 75% అయింది. వేరే జనరల్లో కూడా నిల్చుంటారు. కాబట్టి ఇప్పుడు శాసనసభలో కానీ పార్లమెంట్లో కానీ ఇంకా మా మహిళలు చట్టసభలోకి రావాలని కోరుకుంటున్నాం. అది పెద్ద ఎత్తున మేము కూడా. ముఖ్యమంత్రి ఒక ఫేక్ వీడియో వైరల్ అవుతుంది. ఆ వీడియో నిజమేనా లేకపోతే అబద్ధమేనా? కావాలని కేసు పెడుతున్నా బీజేపీ ఎలక్షన్స్ ఒక వీడియో అంటే బీసీ ఎస్సీలను రిజర్వేషన్ తీసేస్తామని చెప్పేసి సమీక్ష చెప్పినని చెప్పేసి వీడియో వైరల్ అవుతుంది. దాని మీద నోటీసులు కూడా ఇచ్చారు. రానని ముఖ్యమంత్రి కూడా రానని చెప్పేసి సమావేశం. అది నిజమా అబద్ధం? నాకు అంత ఐడియా లేదు. ఈటల రాజేందర్ అంటే బీజేపీ అంటే ఈటల రాజేందర్ అంటే ఆల్మోస్ట్ బీజేపీ అని అంటున్నారు. అంటే కాంగ్రెస్ కూడా ఇప్పుడు అంతా ఉందంటారు. 6 గ్యారెంటీలు నెరవేరుస్తారు ఖచ్చితంగా మాత్రం. అంటే కాంగ్రెస్కి సపోర్ట్ బాగానే ఉందంటారు ప్రజలు. చాలా బాగుందండి. 10 సంవత్సరాలు సెంట్రల్ గవర్నమెంట్ ఉన్న బీజేపీ ఇలాంటి అభివృద్ధి చేయలేదు. ఉద్యోగాలు ఇస్తారు. రైతులకి కూడా చేయట్లేదు. ముఖ్యంగా మా గవర్నమెంట్ 6 గ్యారెంటీలు వచ్చినాక రాహుల్ గాంధీ గారు వాంఛనాయి పెట్టడం జరిగింది. రైతు న్యాయం ఒకటి, యువ న్యాయం ఒకటి, ఇంకా ఇట్లాంటి ఇంకా చాలా శ్రామిక న్యాయం. బీఆర్ఎస్ వాళ్ళు ఇంటింటికి పంపించిన తర్వాత నోట్లు రావు. కాంగ్రెస్ ఇందిరమ్మ రాజ్యం రావాలని చూస్తున్నారు. మల్కాజ్గిరి ప్రజలకు ఏమని చెప్తారు?
మల్కాజ్గిరి ప్రజల్ని కోరేదంటే ఇప్పుడు మనం అభివృద్ధి చేసుకునే అవకాశం వచ్చింది మన మల్కాజ్గిరిని. ఎందుకంటే గతంలో 10 సంవత్సరాలు ఎలాంటి అభివృద్ధి చేయలేదు. గత ప్రభుత్వం స్టేట్ గవర్నమెంట్ ఎంతో అభివృద్ధి చేయాలి మల్కాజ్గిరిని. గతంలో మంత్రిగా మన రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఆయన ఎంపీగా అభివృద్ధి చేయలేదు. చాలా ఇబ్బంది పెట్టి కేసులు పెట్టి క్లియర్ చేయడం బాగా చేసి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్ కూడా తీసుకొచ్చి మేము పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తాం. రాహుల్ గాంధీ గారు పిఎం అవుతున్నారు కాబట్టి మేము మంచిగా ఈ ప్రాంత అభివృద్ధి బ్రిడ్జ్లు అడుగుతున్నారు, కల్వర్ట్స్ అడుగుతున్నారు, మెట్రో రైల్వే అడుగుతున్నారు, ఇక స్కై వాక్ అడుగుతున్నారు. ఇంకా చాలా వరకు ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. మల్కాజ్గిరిలో ముఖ్యంగా ఏం సమస్యలు చూసారు? ఇన్ని రోజులు మీరు క్యాంపెయిన్ మీద తిరిగింది మా ప్రచారం మీద మన సమస్యలు అనిపిస్తున్నాయి ముఖ్యంగా చాలా ఉన్నాయండి. ఇప్పుడు 50 బెడ్డెడ్ అడుగుతున్నారు, 100 బెడ్డెడ్ హాస్పిటల్ అడుగుతున్నారు, బస్సు దవాఖానాలు, మరి జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ అడుగుతున్నారు. ఇంకా బ్రిడ్జ్లు, కల్వర్ట్స్, ఇంకా స్కై వాక్ అడుగుతున్నారు. రిమైనింగ్ ఉన్న మెట్రో ట్రైన్ కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొన్ని 2,500 కోట్లు శాంక్షన్ తీసుకోవడం జరిగింది. బ్యాలెన్స్ రిమైనింగ్ కూడా ఇంకా అధికారంలోకి వచ్చినాక రాహుల్ గాంధీ గారు పిఎం అవుతారు కాబట్టి తప్పకుండా అవన్నీ కంప్లీట్ చేస్తారు. ఖచ్చితంగా మీరు నెరవేరుస్తారా? 100%. రుణమాఫీ 15th వరకు, ఆగస్టు 15th వరకు రుణమాఫీ చేస్తా అని చెప్పండి. మరి రుణమాఫీ ఖచ్చితంగా చేస్తారండి. మాట ఇచ్చినట్టు తప్పకుండా చేస్తారు. కూడా మాటిస్తున్నారు మల్కాజ్గిరి 100%. కాంగ్రెస్ జెండా ఖచ్చితంగా ఎడుతుంది మల్కాజ్గిరి హైయెస్ట్ మెజార్టీతో మేము విన్ గెలవబోతున్నారా?